రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నటరాజన్ మీనాక్షి గారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించి ఒక ఇన్ఛార్జిగా వచ్చారు. ఆమె వచ్చిన దగ్గర నుంచి ఒక కొత్త పద్ధతి ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు అదే ఒరవడిలో అందరూ ప్రయాణించాల్సిందే. ఏమాత్రం వేషాలు వేసినా, ఏమాత్రం క్రమశిక్షణ రహితంగా ఉన్నా ఆమె వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి. అయితే ఇటువంటి క్రమంలో ఆమె రాకకు అసలు కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చారు, మరి వచ్చిన తర్వాత పార్టీ యొక్క వ్యవహారాలను ఏ విధంగా చక్కబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు, ఈమెకు అంటే నటరాజన్ గారికి మరి అధిష్టానం నుంచి ఎంత సపోర్ట్ ఉంది అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐపిసి నాయకులు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ గౌడ్ గారు. ముందుగా మన వారిని ఇన్వైట్ చేస్తాం. నమస్తే అండి నవీన్. నమస్తే. రైట్. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? మరి వచ్చిన తర్వాత అంటే నటరాజన్ మీనాక్షి గారు వచ్చిన తర్వాత మార్పులు ఎలా ఉన్నాయి, రాకముందు అసలు ఎలా ఉంది? మీనాక్షి నటరాజన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇలా రావడం వల్ల పార్టీ అనేది ఎవరి పెత్తనం వారిది కాకుండా ఒక సిస్టమేటిక్గా నడవడానికే ఈరోజు మేడం గారు వచ్చారు. మేడం యొక్క గాంధేయవాద స్ఫూర్తితోటి పార్టీని బలోపేతం చేసే విధానంలో అయినా మేడం గారు ఏమన్నారంటే, చివరి బంతిలో కూర్చున్న చివరి వ్యక్తి అంటే కార్యకర్తకు కూడా మనం భోజనం పెట్టాలి అనే ఉద్దేశంగా మేడం కూడా మనం అందరి కార్యకర్తలను కలుపుకొని పోవాలి, అందరి కార్యకర్తలకి సమన్వయం చేయాలి పార్టీలో అని పార్టీని కూడా 3 విభాగాలు విభజించడం జరిగింది. పార్టీలో మొదటి నుండి పార్టీలో ఉన్న వాళ్ళు, తర్వాత మధ్యలో గవర్నమెంట్ ఎలక్షన్ బిఫోర్, ప్రభుత్వం వచ్చాక, ఇట్లా 3 విభాగాలుగా చేసి పార్టీని బలోపేతం చేయడానికి, కింది స్థాయి నుండి బలోపేతం చేయడానికి కార్యకర్తలందరినీ కలుపుకొని మీటింగ్లు ఈ మధ్య కాలంలో పార్లమెంటు స్థాయి మీటింగ్లు కండక్ట్ చేస్తూ ప్రతి కాన్ఫరెన్స్లో అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కార్యకర్తలందరినీ, నాయకులందరినీ పార్టీని స్ట్రాంగ్ చేయడానికి, ప్లస్ పార్టీలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఏవైతే ఒకరికొకరికి ఉన్న కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్నారు సార్. రైట్. అదేవిధంగా నవీన్ గారు, ఇప్పుడు వస్తూనే అంటే నటరాజన్ మీనాక్షి గారు వస్తూనే తీన్మార్ మల్లనికి సంబంధించిన సస్పెన్షన్ కానీ, అదేవిధంగా విహెచ్ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ విహెచ్ గారు కూడా ఒక వ్యక్తిగత మీటింగ్ పెట్టారంటూ మరి దాని గురించి కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా, మరి వాళ్ళకు కూడా ఒక మాట చెప్పినట్లుగా, ఈ క్రమశిక్షణ వస్తూనే ప్రారంభించినట్లుగా, మరి ఇంక ఇదే క్రమశిక్షణ మరి ముందు విషయంలో కూడా కొనసాగుతుందా? ఆమె క్లాసులు తీసుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం క్లాసులు తీసుకునే పార్టీగా మారబోతుందంటారా? సరే, ఇక్కడ తీన్మార్ మల్లన్న చేసే దాంట్లో న్యాయం ఉంది, మీనాక్షి నటరాజన్ చేసే దాంట్లో కూడా న్యాయం ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లో మనం మేనిఫెస్టోలో ఇచ్చినట్టు బీసీ వర్గీకరణతో పాటు వారికి కావాల్సిన పర్సెంటేజ్ ఇప్పుడు 42% యాక్సెప్ట్ చేసాం, 42% ఇస్తామన్నాక కూడా తీన్మార్ మల్లన్న రివర్స్కి వెళ్ళడం, దానివల్ల అంటే ఆయన 42కి ఎగెనెస్ట్ కాదండి, 42+ ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఇచ్చిన ఏదైతే ఉందో ఆ వాటా కూడా మాకే కావాలి అంటూ కూడా ఆయన అన్నమాట. క్లారిటీగా ఆయన చెప్పిన మాట, మనం విన్న మాట కూడా. ఏమంటారు? సరే, ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టింది బీసీ కులగణన చేస్తామని పెట్టాము, దాని ప్రకారం కులగణన చేసాం. ఇంతకుముందు ఎవరు కూడా చేయలేదు, కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా లేదు. అలా ప్రభుత్వం రాగానే కులగణన చేసి వచ్చాక అప్పుడు మేము మేనిఫెస్టో 40% 50% ఇస్తాం, అంతకుముందు ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు 42% అనేది వచ్చిన పర్సెంటేజ్ బేస్లో మేము 42% అనాలిసిస్ చేసి అనౌన్స్ చేసాం. ఇప్పుడు దానికి అగ్రి అయ్యి ఉన్నాం కదా, గవర్నమెంట్ కూడా అగ్రి అయింది కాబట్టి. కాకపోతే తీన్మార్ మల్లన్న ఏం చేస్తుండవు, మీరు 42% ప్లస్ మీరు అన్నట్టు ఈడబ్ల్యూఎస్ ఆ పర్సెంటేజ్ కూడా మాదే అనే కోణంలో ఆలోచిస్తుంది. దానివల్ల అది మనం అన్నమాట కదండి, మనం విన్నమాట, ఆయన అన్నమాట. అదే ఇప్పుడు గతంలో మేనిఫెస్టో మేము ఎలాంటిది కూడా అనౌన్స్ చేయలేదు కదా సార్. ఇప్పుడు డివైడ్ చేసి ఇస్తాము, ప్రతి రిలీజియన్ ప్రతి క్యాస్ట్ మేము డివైడ్ చేసి పర్సెంటేజ్ ఇస్తామని ఎక్కడ అనలేదు కదా.
ఓకే. ఆ బేస్లో జరిగింది. దాన్ని ఇప్పుడు పిలిచి ఇది పర్సెంట్ అయ్యి ఒకసారి మీటింగ్ బీసీ కులగణన బేస్లో మీటింగ్ పెట్టి అందరినీ ఆ కులస్తులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేస్తే అయిపోయేది. ఇక ఆయన సపరేట్ ఎలిగేషన్ క్రియేట్ చేసి దానివల్ల కాంప్లికేట్ చేసుకున్నాడు. అదే రీజన్తో ఈరోజు సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. అదేవిధంగా నవీన్ గారు, ఇప్పుడు నేరము శిక్ష, ఈ నేరం చేస్తే ఇంత శిక్ష అనేలాగున మరి చేసేందుకు, పని చేసేందుకు నటరాజన్ గారు వచ్చారా? ఒకవేళ నేరము శిక్ష అమలు చేసేందుకు మరి మీ పార్టీలో నేరము శిక్ష వాటి కోసం ఎదురు చూస్తున్న నాయకులు ఉన్నారా? అందరు మంచి నాయకులేనా? ఏమంటారు మీరు? సార్ ఇప్పుడు మేడం ఇలా ఎందుకు ఐడెంటిఫై చేశారు? ఇలా పార్టీలో ముందు నుండి పార్టీలో ఉన్న వాళ్ళు, ఓకే, ఎలక్షన్ బిఫోర్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ వచ్చాక పార్టీలోకి వచ్చారు. ఇదంతా ఎందుకు అనాలిసిస్ చేసి డివైడ్ చేయగలిగారు అంటే ఈ సమన్వయం లేకపోవడం వల్ల. ఓకే. వీళ్ళందరి గ్రూప్ అంతా కలిసి సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు క్రియేట్ అవుతున్నాయని ఉద్దేశంగా వాళ్ళందరినీ కలిపి ఏకతాటి తీసుకురావడానికి మేడం అందరిని కలుపుకొని పోతుంది. అందుకే మేడం గారు ఏమన్నారు, ఏ కార్యకర్త 100 మంది కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోకుండా లిఫ్ట్ చేయగలుగుతాం, కానీ సేవ్ చేసుకున్న పెద్ద నాయకుడు లిఫ్ట్ చేయకపోయినా 100 మంది కార్యకర్తలు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను అంటే ఆ రకమైన సమన్వయం చేసేంత స్థానంలో ఉండి మేడం అందరినీ ఒక ఏకతాటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో సక్సెస్ అవుతుందని. ఓకే, ఏకత్రాటి మీదకి అన్నారు. ఓకే, అది అభిలేషన్ ఏమి అందరం కోరుకుందాం, ఒకే త్రాటి మీదకి రావాలని కోరుకున్నాం. ఎందుకంటే మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని మనమే ఆదరించాలి, ఆదరణ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఇప్పటి వరకు 14 నెలల పాటు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తుంది కాబట్టి, అభివృద్ధికర ఇవన్నీ చూస్తుంది కాబట్టి, సో రానున్న కాలంలో ఎలా ఉండబోతుందనే దానికంటే ముందు ఇంకొక విషయం కూడా, ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ యొక్క పరిపాలన సంతృప్తికరంగా ఉందా? మరి ఇప్పుడు ఎలాంటి మీకు ఇప్పుడు వ్యవహారాలకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్ వచ్చారు కదా, వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన 4 రోజుల్లోనే 5 రోజుల్లోనే రిపోర్ట్స్ కూడా వెళ్ళినట్టుగా తెలియవస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? సార్ ఇప్పుడు మీరు అన్నట్టు 14 నెలల కాలంలో అడ్మినిస్ట్రేషన్ అది ఓకే ఇప్పుడు సానుకూలంగానే ఉంది సార్. ప్రజలు కూడా సానుకూలంగా యాక్సెప్ట్ చేస్తుంటే బాగానే ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్లో కొద్ది ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల్లోకి తెలిసిపోతుంది. ఆ ల్యాక్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది, ఇక్కడ ఏంటి చేసిన పనులు బయటికి రాకపోవడం. ఇప్పుడు గవర్నమెంట్ చేసింది ఏంటి 14 నెలల కాలంలో చాలా చేశారు. ఇప్పుడు దాదాపు 25,000 కోట్ల రుణమాఫీ అనేది చాలా పెద్ద వస్తుంది సార్. అదే నవీన్ గారు, ఇప్పుడు ప్రచారం అంటే ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ అంటున్నారు కదా, మీరు ప్రచారం తక్కువ అంటున్నారు కదా, ప్రచారం కోసం లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రచారాలు చేస్తూ మంచిగా అదే రుణమాఫీ కార్యక్రమం అరేంజ్ చేశారు కదా. ఇంకెక్కడ చెప్పుకోవడంలో, చేసిన పని చెప్పుకోవడంలో వెనకబడ్డారు మీ పార్టీ నాయకులు. ఇక్కడ జరిగేది ఏంటంటే సీఎం గారు ఫైటర్ సార్. మొదటి నుండి ఫైట్ చేస్తూ ఎలా సీఎం సార్ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఫైటర్ కనిపిస్తున్నాడు కానీ ఫైటర్ చేసే పనులు ప్రజలు కనిపించకుండా, అంటే ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ మాత్రమే ప్రమోట్ అవుతుంది సార్. దాని ఇంకా చేసిన పనులు ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది. రీజన్ ఏంటి అంటే మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద పార్టీ. కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం. ఇప్పుడు రైతు బంధు రిలీజ్ చేశారు. రైతు బంధు కూడా 3 ఎకరాల వరకు రైతు బంధు కూడా రిలీజ్ చేశారు. అలాంటివి ఏవైతే ఉన్నాయి మొదటి నుండి మనం అనుకుంటే మహిళలకు ఉచిత బస్సు నుండి మొదలు పెడితే ఈ రోజు మహిళలకి మళ్ళీ బస్సులో వాళ్ళు టెండర్ తీసుకున్న స్థాయికి తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చినా కూడా అంటే ప్రజల్లో ప్రమోషన్ అనేది కొద్ది తగ్గుతుందనే ఉద్దేశంతో మేడం నటరాజన్ గారు. సరేనండి, ఓకే. నవీన్ కుమార్ గారు, అదేవిధంగా మరి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మరి చక్కబడతాయి అనుకుంటున్న అంశాలు ఏమిటంటారు? మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? సార్ మేడం చేస్తున్నారు సార్. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అందరిని కూర్చోబెట్టి ఫైనల్ చేస్తుంది. వాళ్ళ సమస్యలు ఏమి ఉన్నా కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. త్వరలోనే అన్ని కూడా చక్కబడతాయని ఆలోచిస్తున్నారు సార్. ఇంకో విషయం చెప్పండి, మరి అంటే మొత్తం మీద సీఎం గా చేసిన కాంగ్రెస్ నాయకులలో మరి పరిపాలన ఎలా ఉందంటారు? అదే పరిపాలన సామర్థ్యం ఇప్పుడు కూడా కనిపిస్తుంది అంటారా? ఎలాంటి అవగాహన కలిగిందంటారు? సార్ ఇప్పుడు నేను అనేది కూడా అంటే ఇన్ ఏ సింగిల్ సెంటెన్స్, హూ ఈజ్ బెస్ట్ సీఎం టిల్ టు నౌ? సార్ మొదటి నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి సీఎం కూడా సార్, ఇప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, రోషయ్య గారు, కిరణ్ కుమార్, ప్రతి ఒక్కరు కూడా
అందరూ కూడా చాలా బాగా పనిచేసిన వాళ్ళు Hmm. అసలు పార్టీ తరఫున ప్లస్ రాష్ట్రానికి బాగా హెల్ప్ సహాయం చేసిన వాళ్ళు, అభివృద్ధిలో పాల్గొన్న వాళ్ళు. ఓకే అందులో బెస్ట్ సీఎం అని నేను ఇక్కడ డివైడ్ అయ్యాను. ఓకే ఓపెన్ చెప్పుకోవాలంటే వచ్చిన స్కీమ్లో బెస్ట్ స్కీమ్స్ తీసుకొచ్చుకుంటూ స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం కదా సార్. ఇలా ఆరోగ్యశ్రీ అనేది ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేశారు. ఎవరు సీఎం ఉన్నారు? వైఎస్ఆర్. అంటే ప్రజలు ఏది యాక్సెప్ట్ చేస్తుంటారు అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. రైట్. మరి ఇక రానున్న కాలంలో మరి క్రమశిక్షణ పరంగా కరెక్ట్ గా ఉంటాం, మీ అందరూ ఒకే త్రాటి మీదకి వస్తాం అన్న భావన వస్తుందంటారా మీ పార్టీలో? సరే ఆల్రెడీ వస్తుంది సార్. ఇప్పటి నుండి ఏమంటున్నా దాంట్లో కొన్ని పార్లమెంట్ స్థాయి సమావేశాలు కూడా అవుతున్నాయి ఓకే కాన్స్టిట్యూన్స్ వైజ్. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక అందరూ కూడా ఒకే తాట్లో పనిచేస్తారని వచ్చే 10 సంవత్సరాలు మాది ప్రభుత్వం ఉంటుందని ఆశిస్తున్నాం సార్. ఓకే. ఇక చివరిగా ఏఐపిసి నాయకులుగా మరి మీరు మీ క్యాడర్ కానీ మీ ప్రజలకు కానీ ఇచ్చే మెసేజ్ ఏంటంటారు ఆంధ్రప్రభ నుంచి? సార్ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మేమందరం కలిసి ఈరోజు సీఎం ఎవరైనా మా అధ్యక్షుడు ఎవరైనా పార్టీ కోసం కష్టపడడానికి ప్రతి స్థాయి నుండి ఎన్ఎస్యుఐ నుండి చూస్తే యూత్ అధ్యక్షులు అయినా, యూత్ పార్టీ అయినా, ఓకే యూత్ కాంగ్రెస్ అయినా, ప్లస్ మా అదర్ ఏవైతే సబ్ కేటగిరీస్ ఉన్నాయో మా అందరం కలిసి పనిచేయడానికి, పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. పార్టీని బలోపేతం చేయడానికి కింది స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి పై స్థాయి వరకు తీసుకొస్తాం. రైట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ మచ్. ఎమ్మెల్సీ మీరే వేసేసుకోండి. రైట్ అండి. రైట్. ఓకే. మరి మొత్తంగా చూసినట్లయితే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మరి కొన్ని మార్పులు చేర్పులు రాబోతున్నాయి. ఆ మార్పులు ఆల్రెడీ శ్రీకారం చుట్టుకున్నాయి. సో తనదే మార్పును ఆమె చూపించబోతున్నారు. అందులో భాగంగానే వస్తూ విహెచ్ గారి విషయంలో కానీ, అదేవిధంగా మరి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గా ఉన్న మరి వారి మీద వేసిన సస్పెన్షన్ కానీ ఇవి కూడా అందులో భాగంగా జరిగినవి అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తించారు. ఇక రానున్న కాలంలో కూడా క్యాడర్ మొత్తం ఒకే త్రాటి మీద నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా నడిపించేందుకు కూడా మీనాక్షి నటరాజన్ గారు సిద్ధంగా ఉన్నారంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.